అమరావతి వేదికగా న్యాయ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష చేశారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రతిపాదనలు చేసింది. 100 ఎకరాల్లో అమరావతిలో న్యాయ కళాశాల ఏర్పాటుకు ప్రతిపాదన చేశారు. జూనియర్ న్యాయవాదులకు 10,000 గౌరవ వేతనం ఇవ్వాలని నిర్ణయించారు. నిందితులకు శిక్ష పడేలా ప్రాసిక్యూషన్ ఉండాలని సీఎం కోరారు. రైట్, దీనిపై మరింత సమాచారం మా మురళి అందిస్తారు. మురళి, చెప్పండి, న్యాయశాఖకి ఇప్పుడు కర్నూలులో సపరేట్ బ్రాంచ్ కావచ్చు, లేదంటే విద్యార్థులకి 10,000 రూపాయల చొప్పున ఇవ్వాలనేటువంటి దాని మీద అప్డేట్స్ ఏంటి? అయితే రాయలసీమ వాసులకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీయటి కబురు చెప్పారని చెప్పుకోవచ్చు. ఏదైతే రాయలసీమలోని కర్నూలు జిల్లాలో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపిస్తున్నట్లుగా కేంద్రానికి ఇవాళ ప్రకటించారు. ఏదైతే అమరావతిలో న్యాయశాఖ సమీక్షా సమావేశాన్ని ఇవాళ నిర్వహించగా దాంట్లో పాల్గొన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివిధ పరిస్థితులపైన అధ్యయనం చేశారు. ఏదైతే అమరావతిలో 100 ఎకరాల్లో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడినటువంటి ఇంటర్నేషనల్ లా స్కూల్ను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రకటించారు. దీంతోపాటు ఎవరైతే జూనియర్ న్యాయవాదులు విద్యార్థులు ఉంటారో వాళ్ళకి స్టైఫెండ్ కింద 10,000 రూపాయలను కూడా ఇవ్వబోతున్నట్లుగా ఒక ప్రకటన కూడా చేశారు. ఇదంతా పక్కన పెడితే కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు సంబంధించినటువంటి ప్రతిపాదన మాత్రం ప్రస్తుతం రాయలసీమ వాసులకి కొంత తీపి కబురనే చెప్పాలి. ఎందుకంటే గడిచినటువంటి అనేక కొంతకాలంగా కూడా దీనికి సంబంధించినటువంటి దీంట్లో పూర్తి స్థాయిలో కూడా ఇటు రాయలసీమ వాసులు ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాయలసీమ వాసులు ఎవరైతే ఉన్నారో రాయలసీమ వాసులంతా కూడా ఈ హైకోర్టుకి సంబంధించినటువంటి బెంచ్ పైన హైకోర్టుకి సంబంధించినటువంటి బెంచ్ మీద పూర్తి స్థాయిలో కూడా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే గడిచినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇటు ఆంధ్రప్రదేశ్లో 3 రాజధానుల పేరుతో కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తాము, అటు వైజాగ్ ఇటు అమరావతి అని కూడా చెప్పినటువంటి ప్రతిపాదనల నేపథ్యంలో రాయలసీమకు మంచి జరుగుతుందని చెప్పి కొంతమంది అనుకున్నప్పటికీ ఆ ప్రతిపాదన పూర్తిగా పక్కకి వెళ్ళిపోవడం, ప్రత్యేకించి అమరావతిని రాజధానిగా టీడీపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ప్రకటించడంతో ఆ రాజధాని ఓకే, కానీ అయితే రాయలసీమ అభివృద్ధి ఎలా అనేది అనుకుంటున్నటువంటి తరుణంలో హైకోర్టుని తీసుకొచ్చి కర్నూలులో బెంచ్ ఏర్పాటు చేస్తామని చెప్పడం కొంత సంతోషించదగ్గటువంటి విషయం అని చెప్పి ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి రాయలసీమ వాసులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరొక వైపు ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి హైకోర్టు బెంచ్తో పాటు మరికొన్ని పరిశ్రమలని అదేవిధంగా ఇతరత్ర అంశాలను కూడా రాయలసీమకి తీసుకొస్తే రాయలసీమలోని ఇటు 4 జిల్లాలతో పాటు ఇటు నెల్లూరు ప్రకాశం జిల్లాలకు కూడా మరింత లబ్ధి చేకూరే అవకాశం ఉంటుందని చెప్పి ఇప్పటికే జనాలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక తీయటి కబురు అయితే రాయలసీమ వాసులకు చెప్పినట్లుగా అనిపిస్తుంది. ఎందుకంటే రాయలసీమ జిల్లాల్లో వెనుకబడినటువంటి ప్రాంతాలు కూడా అనేకమే ఉన్నాయి. కర్నూలు లాంటి ప్రదేశంలో హైకోర్టు బెంచ్ కనుక ఏర్పాటు చేస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి నూతన ఆంధ్రప్రదేశ్లో సైతం అవసరాల మేరకు కర్నూలుకి వెళ్ళే అవకాశం ఉంటుంది, రోడ్డు మార్గం పెరిగే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఉంటాయి కాబట్టి రాయలసీమ కూడా మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పి రాయలసీమకి సంబంధించినటువంటి వాసులు కూడా అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనప్పటికీ చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఇటు కర్నూలులో హైకోర్టుకు సంబంధించినటువంటి బెంచ్ ఏర్పాటుకు ప్రతిపాదనను కేంద్రానికి పంపించడం మాత్రం రాయలసీమకి సంబంధించినటువంటి అభివృద్ధి ఎవరైతే నేతలు ఉన్నారో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అమరావతిలో 100 కోట్ల రూపాయలు ఏదైతే 100 ఎకరాల్లో దాదాపు ఇంటర్నేషనల్ కి సంబంధించినటువంటి లా కాలేజ్ని ఇక్కడ ఏర్పాటు చేసి 1000 మంది లా చేసే విధంగా కూడా ప్రత్యేకంగా దీన్ని మెరుగుపరుస్తామని చెప్పి ఒక హామీని అయితే స్పష్టం చేశారు. దీంతోపాటు ఎవరైతే లాయర్లుగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో లాకి చదివినప్పటికీ కూడా అనేక కేసులు లేక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితుల్లో ఉండటంలో చాలామంది కూడా ముందడుగు వేయట్లేదు. ఈ క్రమంలో న్యాయ వ్యవస్థను మరింత మెరుగుపరిచే దిశగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారని చెప్పుకోవచ్చు. ఎవరైతే జూనియర్ లాయర్లు ఉన్నారో జూనియర్ లాయర్లతో పాటు ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ లా కాలేజీలో కనుక చేరినటువంటి విద్యార్థులకు కూడా స్టైఫెండ్ కింద 10,000 రూపాయల జీతాన్ని కూడా ఇచ్చే ప్రతిపాదనను కూడా ముందుకు తీసుకురావడంతో కొంత న్యాయవాదుల్లో కూడా ఆనందం అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ఇవాళ జరిగినటువంటి న్యాయ సమీక్ష సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. హైకోర్టు బెంచ్ కావచ్చు, లా కాలేజ్ కావచ్చు, అదేవిధంగా విద్యార్థులకి స్టైఫండ్ కావచ్చు, ఇవన్నీ కూడా కొంత ఆనందించదగ్గ పరిణామం అని చెప్పుకోవాలి. మరోవైపు న్యాయ వ్యవస్థలో ప్రతి ఒక్కటి కూడా ముందుకు వెళ్ళాలి, ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలనే దిశగా న్యాయశాఖలో ఉన్నటువంటి అన్ని శాఖల అధికారులు కూడా ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. ఇటు కేవలం ఒక న్యాయస్థానాలే కాకుండా అందుకు సంబంధించినటువంటి పోలీసు వ్యవస్థలో కూడా మరిన్ని మార్పులు తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి అంటే సామాన్యులకి
వాసులకి కూడా న్యాయం అందరికీ అందే విధంగా ప్రత్యేక చర్యలను తీసుకోవాలని చెప్పారు. ఏదేమైనప్పటికీ రాయలసీమ వాసులకి ఇటు ఏపీ సీఎం చంద్రబాబు పూర్తి స్థాయిలో ఒక సంతోషదగ్గ వార్త అయితే చెప్పారు. మరోవైపు ఇటు ఉత్తరాంధ్ర కావచ్చు, అదేవిధంగా గుంటూరు, అమరావతి కావచ్చు, ఇక్కడ కూడా మరింత అభివృద్ధి చెందే దిశగా కూడా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందని చెప్పి ఇప్పటికే కూటమిలో ఉన్నటువంటి టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ప్రతిపాదన అయితే కర్నూలుకు సంబంధించినటువంటి బెంచ్ ప్రతిపాదన అటు కేంద్రానికి పెట్టడంతో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రస్తుత రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఒక భాగం కాబట్టి వెంటనే దీనికి సంబంధించినటువంటి ప్రతిపాదన పూర్తి స్థాయిలో ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇది కానీ జరిగితే పూర్తి స్థాయిలో కూడా అత్యంత త్వరలోనే కర్నూలుకి హైకోర్టు బెంచ్ వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే మురళీకృష్ణ ఒక మాట చెప్పండి, గత ప్రభుత్వం ఏదైతే ఉండిందో వాళ్ళు 3 రాజధానులు అనేటువంటి ప్రతిపాదన పెట్టినప్పుడు కూడా దీన్ని చాలా మంది వ్యతిరేకించారు. మరి ఇప్పుడు కర్నూలులో సపరేట్ హైకోర్టు బెంచ్ పెట్టడాన్ని స్వాగతిస్తున్నట్టు గనక మనం ఆలోచిస్తే ఇది 3 రాజధానుల యొక్క ప్రతిపాదనని ఏకీభవించినట్టు అని అనుకోవచ్చా మనం? అఫ్కోర్స్ ఇది కూడా ఒక పాయింట్. ఎందుకంటే గడిచినటువంటి 5 సంవత్సరాల వైసీపీ ప్రభుత్వంలో అమరావతి రాజధానిని 3 భాగాలుగా విభజిస్తాం. ఒకటి వైజాగ్, ఇంకొకటి అమరావతి, మరొకటి కర్నూలు. కర్నూలులో హైకోర్టు బెంచ్ను ఏర్పాటు చేసి తద్వారా రాయలసీమ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. దీంతో ఆ సమయంలో 3 రాజధానులను పూర్తిగా కూడా ప్రజలంతా వ్యతిరేకించినటువంటి పరిస్థితి ఉంది. రాయలసీమ అభివృద్ధి, ఇతర ప్రాంతాల అభివృద్ధి అటు ఉంచితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అభివృద్ధి చెందాలంటే ఒక్క అమరావతికి సంబంధించినటువంటి రాజధాని అంటే ఏక రాజధాని ముఖ్యమని చెప్పి అనేక మంది నేతలు కావచ్చు, ప్రజలు కూడా చెప్పినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం మాత్రం రాజధాని అనేది మాత్రం పూర్తి స్థాయిలో అమరావతిలోనే ఉంటుంది. అమరావతిలో ఉన్నటువంటి హైకోర్టు ప్రస్తుతం అక్కడ కొనసాగుతుంది. అయితే కర్నూలులో హైకోర్టు బెంచ్ను ఏర్పాటు చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడంతో రాయలసీమ వాసుల్లో అయితే ఆనందం వ్యక్తం అవుతుంది. కానీ మిగిలినటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు మాత్రం దీని మీద ఇంతవరకు బయటికి ఒక వ్యాఖ్యానాలు కూడా చేయలేదు. అయితే ఈ క్రమంలో మాత్రం ఏదైతే 3 రాజధానుల అంశం మాత్రం తెరపైకి రాలేదు. కానీ హైకోర్టు బెంచ్ను అక్కడ ఏర్పాటు చేయడం ద్వారా రాయలసీమ అభివృద్ధి చేస్తామని చెప్పి చెప్పకనే చెప్పారు. అయితే మీరు ఇప్పుడు చెప్పినట్లుగానే ఏదైతే గత ప్రభుత్వంలో 3 రాజధానుల అంశం దీనికి హైకోర్టు బెంచ్కి కూడా ముడిపడి ఉన్న నేపథ్యంలో ఎవరు ఏం మాట్లాడతారో కూడా కొంచెం ఆసక్తిగా మారింది. అయితే మధ్యాహ్నమే ఇందుకు సంబంధించినటువంటి న్యాయ సమీక్ష సమావేశంలో చంద్రబాబు మాట్లాడడంతో దీనిపైన ప్రస్తుతం హాట్ టాపిక్ అయితే నడుస్తుందని చెప్పుకోవచ్చు. అటు ప్రతిపక్షమైనటువంటి వైసీపీ దీని మీద ఎలాంటి ప్రకటన చేస్తుందో అనేది మాత్రం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఏదేమైనప్పటికీ రాయలసీమ జిల్లాలకు సంబంధించినటువంటి వాసులకు మాత్రం కొంత తీపి కబురు. మరోవైపు 3 రాజధానుల అంశానికి హైకోర్టు బెంచ్ ముడిపడి ఉండడంతో ఇది ప్రస్తుతం చర్చగా కూడా మారింది. ఏదేమైనప్పటికీ కూడా 3 రాజధానులు ప్రకారంగా వైసీపీ ప్రభుత్వంలో అమరావతిలో అసెంబ్లీ సెషన్స్తో పాటు ఇటు పరిపాలన రాజధానిగా వైజాగ్, అదేవిధంగా హైకోర్టు న్యాయ రాజధానిగా కర్నూలును తీసుకొస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో ఇవాళ తాజాగా ఈ ప్రతిపాదన ఏదైతే కర్నూలు హైకోర్టు బెంచ్ ప్రతిపాదన తీసుకురావడంతో కొంత ఇది మాత్రం ఒకవైపు రాయలసీమ వాసుల్లో ఆనందం, మరొకవైపు ఇటు వైసీపీ ప్రతిపక్షాలు కావచ్చు మరింతమంది కూడా దీని మీద కీలక ప్రకటనలు చేసే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ ఇవాళ చంద్రబాబు న్యాయ సమీక్ష సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారు. న్యాయపరంగా ప్రతి ఒక్క సామాన్యుడికి కూడా ఎప్పటికప్పుడు న్యాయం అందించే దిశగా ప్రతి ఒక్కరు అడుగులేయాలని కూడా సూచనలు జారీ చేశారు. లా కాలేజ్ ప్రధానమైనటువంటి అంశం, జూనియర్ లాయర్లకు కూడా ఇందుకు స్టైఫండ్ ఇచ్చే పరిస్థితి. రైట్ మురళి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.